కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోపాలపట్నం గ్రామంలో కాకర అప్పారావు అనే వ్యక్తిని నిన్న రాత్రి సుమారు 10:30 గంటల తరువాత మర్డర్ చేయడం జరిగింది. ఈ విషయంపై ఈ రోజున ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దగ్గర బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ హత్యకు కారణమైన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి అని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలు కల్పించాలి అని, ఎవరినైతే అనుమానిస్తున్నామో వారి కాల్ రికార్డింగ్లు తీసి వాటి ఆధారంగా కేసులతో కట్టి తగు చర్యలు తీసుకోవాలి అని మాల మహానాడు ముఖ్య నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై డీఎస్పీ దళిత నాయకులతో మాట్లాడుతూ తక్షణమే దోషులను వెంటనే పట్టుకుని కోర్టుకి హాజరుపరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి డీబీఎఫ్ నాయకులు తోటి చెంగలరావు, ఆంధ్ర మాల మహానాడు సిద్ధాంతుల కొండబాబు, డీసీపీ వ్యవస్థాపకుడు బుంగా సతీష్ కుమార్, మాల మహానాడు లింగం శివప్రసాద్, జేబీపీ ఏనుగుపల్లి కృష్ణ, మద్దాల సురేష్, చక్రధర్, డానియల్ తదితరులు పాల్గొన్నారు. పేర్లు అనుమతి తీయాలండి. అనుమతి తీస్తేనే బాగుంటుందండి. అనుమతి తీయాలండి. చెప్పిన మాట మీరు అన్నట్టు ఆ పరిస్థితులు ఈ కేసు దారి తీసుకున్నాయని మీ అభిప్రాయం. దీని మీద యాక్షన్ తీసుకోవాల్సింది మినిమం ఎస్పీ గారు, మా ఐజీ గారు యాక్షన్ తీసుకోవాలి. మీరంతా లీడర్స్ ఉన్నారు, మీరు సాక్ష్యాధారులతో ఇంత తప్పిదం ఉందనంటే ఆయన ఎంక్వైరీ చేస్తారు. నిజమంటే ఎస్పీ మీద, సీఎం మీద, డిఎస్పీ తీసుకుంటారు. అది దానికి అంటే ఇప్పుడు ఎంత వినియోగించుకున్నా కూడా ఈ రికార్డు ఫోన్ చేస్తారు, రికార్డు చేస్తారు, న్యూస్ చేస్తారు, అయిపోతుంది. ఎక్కడ రికార్డు మీద రాదు. రిప్రజెంటేషన్ విత్ ఆధారాలు ఉంటే దాని మీద డెఫినెట్గా ఒక అధికారికి ఇస్తారు. మాకు కూడా వేరే అధికారికి ఇస్తారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. మీరు చెప్పిన ఇన్సిడెంట్ అప్పుడు ఆ డేట్ చూస్తే ఆ డేట్ అప్పుడు ఈయన లేడు, నేను లేను. ఉండొచ్చు, దాని గురించి కాదు. ఒకసారి ఉన్నా కూడా జరుగుతుంది. దాని జస్ట్ ఒక నెల మా పర్మిషన్ రావాలంటే ఎలా నోట్ మాట్లాడుతుంది తప్ప రుజువు చేపించాలంటే మనం ఎక్కడ చెప్తాను. రుజువులు నా దగ్గర ఉన్నాయని చెప్తాను. మా దగ్గర